అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో మెజారిటీ 90% లేకిగాలి ఎక్కువ, పోరంబోకులు, సన్నాసులు, రాజకీయ విమర్శలు మానేసి అన్ని మాటలు మాట్లాడతారు. మాట్లాడితే వ్యక్తిగత జీవితాల గురించి లేదంటే ఇంకొక రకమైన అంశాల గురించి వీళ్ళకు వచ్చింది అదొకటే. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి భాష మాట్లాడినందుకే వీళ్ళకి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు కుదించేశారు. అయినా సరే వీళ్ళలో మార్పు రాల. ముఖ్యంగా మా పేరు నాని ఏం విమర్శించదలుచుకోవాలా, ఇంకా మనం కూడా విమర్శించి వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదు. మనం ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే పేరు నాని ఇంత లేకివి అనకూడదు, ఇలాంటి పోరంబోకు అని ప్రజలకి తెలియజేయడం మాత్రమే నా ఉద్దేశం. ఒకసారి ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నానంటే, ఎన్టీ రామారావు వల్ల రాష్ట్రానికి దురదృష్టం వచ్చింది, ఇట్లాంటి వాడు నీ అల్లుడిగా చేసుకున్నావు కాబట్టి ఈ రాష్ట్రానికి ఎంత దరిద్రం, ఎన్టీ రామారావు చంద్రబాబుని అల్లుడిగా చేసుకోకుండా ఉంటే ఈ రాష్ట్రానికి మంచిగా ఉండేదని చెప్పేసి అని పేరు నాని వ్యాఖ్యలు. ఒకసారి వినిపిస్తామనండి. లేదా ప్రజల కోసం డాక్టర్లను తయారు చేసినటువంటి ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి సీట్లు తక్కువ మాత్రం అండి. మిగతా అన్నీ కూడా ఇప్పుడు 3 కోట్లకో ఎంతకో వెళ్ళిపోయినట్టు మార్కెట్ రేటు. మరి 3 కోట్ల రూపాయలు పెట్టి చదివించేటువంటి చదువుని కొనేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు ఈ రాష్ట్రంలో? మనకి దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా దాపురించిందయ్యా అంటే, ఎన్టీ రామారావు గారి ఆలోచనల నుంచి దాపురించింది. అంటే ఎన్టీ రామారావు ఏం చేశాడంటే, పాపం ఆయన పైన ఉన్నాడు కదా అంటే, మరి ఇట్లాంటి వాడిని అల్లుడిని కాకుండా ఇంకెవరికన్నా ఇచ్చుంటే కనుక మంచి అల్లుడు వచ్చాడేమో కదా, ఈ చంద్రబాబు నాయుడు గారికి పిల్లల్ని ఇవ్వాలని ఆయన ఆలోచన చేయబట్టి పిల్లల్ని చేసుకోబట్టి వాళ్ళు మనకి కర్మ కడితే నీకు అసలు రాష్ట్రానికి కర్మ లేదు కదా. సిగ్గేమన్నా అనిపిస్తుందా? నీ బతికేమన్నా? కింద కామెంట్లు ఏమంటున్నారు తెలుసా పేరునని? నేను అనట్లేదు, నా మాట కాదు. కింద వీడియో కింద మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అప్లోడ్ చేశారు నీ వీడియోని. ఆ కామెంట్లలో ఏమని చెప్తున్నారు తెలుసా? మీ తాతగారు అంటే మీ అమ్మళ్ళ వాళ్ళ నాన్నగారు, మీ అమ్మగారి వాళ్ళ నాన్నగారు తప్పు చేశారు. అసలు మీ నాన్నగారికి పిల్లనివ్వకుండా ఉంటే నీలాంటి నీచ నికృష్టుడు ఈ భూమి మీదకి వచ్చేవాడు కాదని చెప్పేసి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తిడుతున్నారు. ఈ లేఖి భాష మాట్లాడినందుకే మనకు 151 నుంచి 11కు వచ్చినాయి. అయినా సరే ఇలా ఈ చిల్లర భాష వదలట్లేదు. ఈ చిల్లర కాదులేని ముందు పార్టీ నుంచి బయటికి పంపించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కనీసం ఎవరి గురించి మాట్లాడాలో, ఏ అంశాలు టచ్ చేయకూడదు, వేటి గురించి ప్రజలతో మాట్లాడాలో, వేటిని మనం విమర్శగా వాడుకోవాలి, కనీసం ఆ మాత్రం అవగాహన లేదండి. నువ్వు ఎట్టా దశాబ్దాల కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్నావు నాకు అర్థం కావట్లా. ఒక పక్క మీ మామగారిని, ఒక పక్క మీ నాన్నగారి మామగారిని అంటే మీ అమ్మగారి వాళ్ళ నాన్నగారిని ఇద్దరిని కామెంట్లలో తిడుతున్నారు. నీకు పిల్లనిచ్చి మీ మామ తప్పు చేసాడు, పేరుని కిట్టు చూస్తున్నాం కదా ఎంత వజ్రమో, మహావజ్రం అది, అర్థమైందా? అలాగే మీ నాన్నగారికి పిల్లనిచ్చి మీ అమ్మ వాళ్ళ నాన్నగారు తప్పు చేశారని చెప్పేసి కామెంట్లలో తిడుతున్నారు. చూసావు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో. నువ్వేదో నీ నోటి దూల కొలిది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలని చెప్పేసి అని ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి మాట్లాడేసావు. చాలా దూరం తీసుకెళ్ళిపోతున్నావు. ఎన్నిగో ఇలాంటి అంశాలే వ్యక్తిగత విమర్శలకి ఇవన్నీ దారితీస్తాయన్నమాట. మాట్లాడితే ఏడుస్తావు. మీ ఇంట్లో సంఘటనల గురించి ఎవడన్నా ప్రస్తావించకో నన్ను ఇలా అంటారా అని చెప్పేసి అని ఒక్కటి ఎడుతావు. బందరం మొత్తం తెలుసు మనకి. నేను ప్రత్యేకించి అక్కడ చెప్పవసరం లేదు, నేను చూసింది కాదు సచ్చింది కాదు అనేది నాకు అనవసరమైన అంశాలు అవన్నీ కూడా. మీ కుటుంబ వ్యవహారాలు కానీ ఇతరుల కుటుంబ వ్యవహారాలు కానీ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదండి. ఆ లెక్కతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చెప్పాలి. మీరే చెప్పను పోనీ. మీరు రాష్ట్రానికి ఏం ఒరగబెట్టేశారండి? మాట్లాడితేనే మా రాష్ట్రానికి దరిద్రం పట్టింది, మీరు ఉండడం వల్ల మా రాష్ట్రానికి దరిద్రం పట్టింది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైసీపీ నాయకులు కానీ లేకపోతే రాష్ట్రం ఎప్పుడో బాగుపడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు, నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా చేశారు, వచ్చిన పరిశ్రమలు తరివేశారు. ఇంతకు మించిన దరిద్రం ఇంకోటి ఏదైనా ఉంటుందా పోనీ? ఏం చేశారు? ప్రజల సొమ్ముని సాక్షికి కట్టబెట్టారు. అది దరిద్రం కాదండి. విచిత్రం చూడండి, ఇక్కడ వాలంటీర్లు 2,30,000 మంది, వాళ్ళకి నెలకి 200 రూపాయలు
సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అఫీషియల్గా జీవో జారీ చేసింది. ఎవరి సొమ్ము అండి? ప్రజల సొమ్ము తినేస్తానికి 100 కోట్ల రూపాయలు తినేశారు. అది దరిద్రం కాదు, అది మద్యంలో తినేశారు, ఇసుకలో తినేశారు, ప్రతి దాంట్లోని దోపిడీయే. ఆ దోచుకోవడానికి మీకు ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి పెద్ద పెద్ద సభలు ఎట్టేసుకొని మా రాష్ట్రానికి దరిద్రం పట్టేసిందంటే దరిద్రం ఇంకెక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. అరే పొద్దున్న చూడు, మళ్ళీ ఏడవకూడదు. మనం ఎవరైనా తిరిగేదని అంటే మళ్ళీ ఏడవకూడదండి. మనం మాట్లాడేటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నేను జగన్మోహన్ రెడ్డి